మనం ఇప్పుడు ఎకానమీలోని సెక్షన్ 3 డెవలప్మెంట్ పేపర్కి డిస్కస్ చేద్దాం. గ్రూప్ 3ది ఫస్ట్ క్వశ్చన్ లైఫ్. దీంట్లో ఫిజికల్ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇండెక్స్ గురించి అడిగాడు. స్టేట్మెంట్ 1 చూడండి. లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఉంటుంది, ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ ఉంటుంది, బట్ ఇది పర్ క్యాపిటా ఇన్కమ్ కాదు. దీని ప్లేస్లో లిటరసీ అక్షరాస్యత ఎంత అనేది ఉంటుంది. సో స్టేట్మెంట్ ఏ తప్పు. రిమైనింగ్ 3 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి బి, సి అండ్ డి ఓన్లీ. సెకండ్ క్వశ్చన్, దీంట్లో కోర్ వాల్యూస్ ఆఫ్ అడిగాడు అండ్ మీనింగ్ ఆఫ్ డెవలప్మెంట్. దీంట్లో ఆన్సర్ ఏంటంటే సింపుల్ చెప్పచ్చు. ల్యాక్ ఆఫ్ ఫ్రీడమ్ కాదు, ఆప్షన్స్ ఆఫ్ సోవర్నిటీ కాదు, సాటిస్ఫై ద బేసిక్ నీడ్స్ కూడా కాదు. సో ఆన్సర్ వచ్చేసరికి సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవం. ఫస్ట్ వన్. వలసదారులు తమ గ్రామీణ స్థావరాన్ని కొనసాగించి కాలానుగుణంగా పట్టణ ప్రాంతాలకు వలస వెళ్ళే పరిస్థితిని మనం ఏమంటామంటే, ఇక్కడ కాలానుగుణంగా అనే పదం చాలా ఇంపార్టెంట్. దీన్నే మనం సర్క్యులర్ మైగ్రేషన్ ఆర్ చక్రీయ వలస అంటాము. ఇది చాలా ఈజియెస్ట్ క్వశ్చన్. ఏ షెడ్యూల్ ప్రకారం పట్టణ ప్రణాళిక అనేది ఉందంటే అది 12th షెడ్యూల్. 73, 74 అమెండ్మెంట్ యాక్ట్ ఉంది కదా. గ్రామ ప్రణాళిక అయితే 11వ షెడ్యూల్లో యాడ్ చేశారు, పట్టణ ప్రణాళిక 12వ షెడ్యూల్లో యాడ్ చేశారు. ఆప్షన్ 3. దీంట్లో ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ మీద అడిగాడు. దీంట్లో ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. సో ఆన్సర్ ఏబిసి. కింద ఇచ్చిన సోషల్ సెక్యూరిటీ వెల్ఫేర్ స్కీమ్స్లో ఏవేవి కరెక్ట్ అని చెప్పాడు. అటల్ పెన్షన్ యోజన ఉంది, కరెక్ట్. ఇది చిన్న ట్విస్ట్ చేశాడు. ప్రధానమంత్రి జీవన జ్యోతి బీమా యోజన. సో బీమా అనే పదం లేదు కాబట్టి ఇది రాంగ్. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఇది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ఏ అండ్ సి ఓన్లీ. ఇది కూడా కొంచెం క్వశ్చన్స్ అయితే చేయొచ్చు. పర్యావరణ కాలుష్యం గురించి నియంత్రణకు ఏం చేయాలి? ప్రభుత్వం చట్టాలు చేయాలి మరియు అమలుపరచాలి, కరెక్ట్. అండ్ సురక్షిత గరిష్ట ప్రమాణాలు అనే పద్ధతిని ఉపయోగించాలంటే ఆక్సిజన్ లెవెల్ లేకపోతే మన పొల్యూటెంట్ లెవెల్ ఎంత ఉండాలని ముందే డిసైడ్ చేయాలి. సౌండ్ పొల్యూషన్ ఎన్ని డెసిబల్స్ దాటద్దు డిసైడ్ చేస్తుంది కదా. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి 2. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాన్ ఎకనామిక్ ఫ్యాక్టర్? ఆర్థికేతర కారణం అయి ఉండాలి. దీంట్లో సాంఘిక మరియు సాంస్కృతిక కారణాలు అనేది ఆర్థికేతర కారణాలు. సో ఫస్ట్ ఆప్షన్ ఈజ్ కరెక్ట్. ఇది సీనియర్ ఉన్నాడు మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వీళ్ళు చేస్తున్న స్కీమ్స్. దీంట్లో ఫస్ట్ 3 ఆప్షన్స్ కరెక్ట్, ఏ, బి, సి. సో ఆన్సర్ వచ్చేసరికి ఏ, బి అండ్ సి ఓన్లీ. నెక్స్ట్, కింది పథకాలను సంక్షేమ పథకాలను క్రోనలాజికల్ ఆర్డర్లో పెట్టమన్నాడు. ఫస్ట్ జవహర్ రోజ్గార్ యోజన 1989లో స్టార్ట్ అయింది. ఐఆర్డిఐ ఇంటిగ్రేటెడ్ రూరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటాం, 1978. అలానే స్వర్ణ జయంతి గ్రామ్ స్వరోజ్గార్ యోజన 1999 అండ్ స్వర్ణ జయంతి షహరీ రోజ్గార్ యోజన 1997. సో మన ఆన్సర్ వచ్చేసరికి బి, ఏ, డి, సి. ఈ క్వశ్చన్ యాక్చువల్గా అంబిగ్యూటీ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకు వాల్యూమ్ 1 అని మెన్షన్ చేశాడు. యాక్చువల్గా ఈ డేటా ఉంది వాల్యూమ్ 1లో కాదు, ఇది వాల్యూమ్ 2లో ఉంది. వాల్యూమ్ 2లో పేజ్ నెంబర్ 625లో ఈ డేటా ఉంది. సో బట్ ఎనీవే డేటా అయితే కరెక్ట్, బట్ అడిగిన క్వశ్చన్ మటుకు కొంచెం రాంగ్గా ఉంది. సో దీని ఆన్సర్ వచ్చేసరికి A4, B1, C3. రూరల్ పావర్టీ వచ్చేసరికి 27.1, అర్బన్ పావర్టీ వచ్చేసరికి 23.6 అండ్ కంబైన్డ్ పావర్టీ వచ్చేసరికి 26.1.
ఇలాంటి క్వశ్చన్స్ ఒక్కోసారి మీకు ఏం తెలియకపోయినా కూడా చాలా సింపుల్గా వీటిని ఆన్సర్ చేయొచ్చు. మీకు ఈ క్వశ్చన్ని ఏంటంటే రూరల్ పావర్టీ హైయెస్ట్ ఉంటుంది, అర్బన్ పావర్టీ లో ఉంటుంది, కంబైన్డ్ పావర్టీ మిడిల్లో ఉంటుంది. అలా చేసి మీరు ఆన్సర్ కూడా పెట్టచ్చు. నెక్స్ట్ 112 క్వశ్చన్కి వచ్చేసరికి అన్నీ కూడా కరెక్టే పర్సన్ విత్ డిసేబిలిటీకి. సో ABNC. దీంట్లో కాన్సెప్ట్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అడిగాడు. బోత్ స్టేట్మెంట్స్ కూడా దీంట్లో కరెక్ట్. ఎందుకంటే ఇయర్ టు ఇయర్ ఇంక్రీజ్ ఇన్ గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్, దాన్ని మనం ఎకనామిక్ గ్రోత్ అంటాం. అండ్ GDP వాల్యూని మనం మెజర్ చేయొచ్చు. అదే ఇక్కడ ఇచ్చాడు ఆబ్జెక్టివ్ కాన్సెప్ట్ వేర్ ఇట్ కెన్ మెజర్ ఇట్. సో ఆన్సర్ వచ్చి A and B బోత్. బ్రంట్ ల్యాండ్ కమిషన్ గురించి అడిగాడు. దీంట్లో ఈ స్టేట్మెంట్ తప్పు, ఎందుకంటే ఇది వచ్చింది 1987. సో అండ్ దీన్నే మనం అవర్ కామన్ ఫ్యూచర్ అంటాం, ఇది కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి B ఓన్లీ. రైట్ టు ఫేర్ కంపెన్సేషన్, ఈ చట్టం UPA గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు దిగిపోయే ముందు తీసుకొచ్చిన చట్టం ఇది లాస్ట్ టైం తీసుకొచ్చారు కాబట్టి లాస్ట్ ఇయర్లో 2014 ఈజ్ ద రైట్ ఆన్సర్. నేషనల్ రీహాబిలిటేషన్ అండ్ సెటిల్మెంట్ పాలసీ, దీంట్లో ఏంటంటే ఏమేమి ఉన్నాయంటే ల్యాండ్ ఫర్ ల్యాండ్ ఉంటుంది ఇఫ్ పాసిబుల్, ప్రిన్సిపల్ ఆఫ్ రీహాబిలిటేషన్ బిఫోర్ డిస్ప్లేస్మెంట్, అంటే స్థానభ్రంశం ముందే వాళ్ళకు పునరావాసం కల్పించాలి, కరెక్ట్. ఇది వాలంటరీ వాళ్ళకు కాదు, ఇన్వాలంటరీ డిస్ప్లేస్మెంట్కి మాత్రమే. సో ఆన్సర్ వచ్చేసరికి A and B ఓన్లీ. మాన్యువల్ స్కావెంజర్స్ ఈ పునరావాస చట్టం ఎప్పుడు చేశారంటే డిసెంబర్ 2013. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ మీద క్వశ్చన్ అడిగాడు. దీంట్లో అజర్షన్ అండ్ రీజన్ బోత్ ఆర్ కరెక్ట్. ఎందుకు గ్రామీణ ప్రాంతాల్లో భూ యాజమాన్యంలో ఉన్న అసమానతలే ఆదాయ అసమానతలకు కారణం, కరెక్ట్. అండ్ మన భారతదేశంలో ద్రవ్యోల్బణ పరిస్థితులు కూడా ఆదాయ అసమానతలకు దోహదం చేస్తున్నాయి. కానీ రెండింటి మధ్య సంబంధం లేదు, అదే మెయిన్ థింగ్. సో A is true, R is true, but R is not the correct explanation of A. మోస్ట్ ఈజియెస్ట్ క్వశ్చన్ ఆర్టికల్ 25 to 28 మనకు మత స్వేచ్ఛ గురించి చెప్తున్నాయి. ఇది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మీద ఉన్న క్వశ్చన్. దీంట్లో మనకు కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి AB and D ఓన్లీ, C స్టేట్మెంట్ తప్పు ఉందండి. ఇది మళ్ళీ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్. దీంట్లో ఎన్విరాన్మెంట్ హ్యాస్ ఫిజికల్ అండ్ బయోలాజికల్ డైమెన్షన్స్ ఓన్లీ అన్నది తప్పు స్టేట్మెంట్. సో ఆన్సర్ వచ్చేసరికి A and B ఓన్లీ. ఒక వ్యక్తి నిరుద్యోగ కాదా అనేది మనం చెప్పేది ఏ స్టేటస్ అంటే యూజువల్ స్టేటస్, సాధారణ స్థాయినే మనం నిరుద్యోగం అని చెప్తాము. మళ్ళీ ఇక్కడ రైట్ టు ఫెయిర్ కంపెన్సేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ చట్టం గురించి మళ్ళీ అడిగాడు. దీంట్లో మొదటి షెడ్యూల్లో ఏది లేదని ఇచ్చాడు. దానికి ఆన్సర్ వచ్చేసరికి ఈ రిమైనింగ్ 3 కూడా మొదటి షెడ్యూల్లో ఉన్నాయి. టోటల్ 7 ఐటమ్స్ ఉంటాయి మొదటి షెడ్యూల్లో. సో ఇది మాత్రం లేదు. స్థానభ్రంశం చెందిన వారికి సంవత్సర కాలపు జీవన భృతి లేదా జీవనాధార మంజూరు, ఈ స్టేట్మెంట్ 2 అనేది దాంట్లో లేదు. వరల్డ్ బ్యాంక్ క్లాసిఫికేషన్ ప్రకారం డెవలపింగ్ కంట్రీస్ని దేని ప్రకారం చేస్తారంటే తలసరి ఆదాయం. సో తలసరి స్థూల జాతీయ ఆదాయ స్థాయి. దీనికి కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి A3, B1, C4. ఈ రంగాలి డ్యామ్ వచ్చేసరికి ఇది ఒడిస్సాలో ఉంది. ఉకాయి డ్యామ్ వచ్చేసరికి గుజరాత్లో ఉంది. బర్గీ ప్రాజెక్ట్ వచ్చేసరికి మధ్యప్రదేశ్లో ఉంది. ఇక్కడ పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే
ప్రకారం ఈ క్వశ్చన్ అడిగాడు. జస్ట్ నార్మల్గా కాన్సెప్చువల్ క్వశ్చన్ అంతేం లేదు. అన్ఎంప్లాయిడ్ పర్సన్స్, ద పర్సంటేజ్ ఆఫ్ అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ ఇన్ ద లేబర్ ఫోర్స్ ఈజ్ నోన్ యాజ్, దాన్నే మనం అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అంటాం. సో అన్ఎంప్లాయిడ్ పర్సన్స్ బై లేబర్ ఫోర్స్. నిన్న మనం ఇండియన్ ఎకనామీలో ఏదో క్వశ్చన్ డిస్కస్ చేసాం. అక్కడ ఏమంటే బై పాపులేషన్ అని ఇచ్చాడు. ఆ స్టేట్మెంట్ తప్పని మనం చెప్పాం. సో ఈ గ్రూప్ 3 పేపర్లో ఎక్కువగా ఏంటంటే ఆ సేమ్ పేపర్లో క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. సో ఈ గ్రూప్ 3 పేపర్ మొత్తం ఒకసారి మీకు కనుక కీ మొత్తం చూసుకొని ప్రాపర్గా ప్రిపేర్ అయిపోతే నాకు తెలిసి అట్లీస్ట్ 5 క్వశ్చన్స్ అన్న మళ్ళీ మీకు గ్రూప్ 2లో వచ్చే ఛాన్స్ ఉంది, ఇదే కాన్సెప్ట్ మీద బట్ డిఫరెంట్ వేలో. 127 కొంచెం సో రిపీట్ అవుతున్నాయి. నెక్స్ట్ 127 ఇది కొంచెం అంటే చాలా ఈజీ క్వశ్చన్, ఈజీగా గుర్తుపట్టేయచ్చు. అటు అమృత్ స్కీమ్ వచ్చేసరికి టు మేక్ సిటీస్ వాటర్ సెక్యూర్, అండ్ దీన్ దయాళ్ అంత్యోదయ యోజన అర్బన్ పూర్ టు యాక్సెస్ గ్రీన్ఫుల్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఇది మళ్ళీ పేపర్లో రిపీట్ అయింది. అటల్ స్కీమ్ ఇదే పేపర్లో రిపీట్ అయింది. పిఎం స్ట్రీట్ వెండర్స్ ఈజీగా చెప్పేయచ్చు మనం. ఓకే, ఆన్సర్ వచ్చేసరికి A3 B1 C2. దీంట్లో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి అది 28. ఓకే, అండ్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్ వచ్చేసరికి 20 యాజ్ పర్ ఎప్పుడు మనం ఇండియా ఇన్ 2020 డేటా మాట్లాడుతున్నాం. అండ్ ఈ 32 ఏంటంటే అండర్ 5 మోర్టాలిటీ రేట్. ఇక్కడ డేటా కూడా చాలా క్లియర్గా స్పెసిఫిక్గా అడుగుతుండే యాజ్ పర్ ఎకనామిక్ సర్వే 2022-23 దాని ప్రకారం డేటా తీసుకోవాలి, మనకి నచ్చిన డేటా తీసుకోకూడదు. ఏ యాక్ట్ ఎప్పుడు వచ్చింది? రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందండి? 2009. అండ్ ఈ క్వశ్చన్ చాలా ఈజీ, ఎందుకంటే 42nd తర్వాతనే 86 వస్తుంది. దాని ప్రకారం రిమైనింగ్ ఆప్షన్ ఈజీగా పెట్టేయచ్చు. క్వశ్చన్ నెంబర్ 130 పేజల్ సర్వేక్షణ్ ఈ స్కీమ్ గురించి అడిగారు. కరెక్ట్. లాంచ్డ్ యాజ్ పార్ట్ ఆఫ్ అమృత్ 2.0 మిషన్, ఇది కరెక్ట్. అండ్ దీంట్లో సింపుల్గా చూడండి, ఇక్కడ మళ్ళీ అమృత్ అంటేనే సిటీస్, మళ్ళీ గ్రామ పంచాయతీ సెకండ్స్ వస్తుంది. సో ఇది ఏముండాలి? సిటీస్ ఆర్ మనం ఏమంటాం అర్బన్ లోకల్ బాడీస్. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి ఏ ఓన్లీ. ఇది డెఫినేషన్ బేస్డ్ క్వశ్చన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటేనే ఇది సుస్థిర అభివృద్ధి అంటాం కదా మనం. సుస్థిర అభివృద్ధి అంటే భవిష్యత్ తరాలు వాళ్ళ అవసరాల కోసం కొంచెం మిగిల్చాలి, మనం మొత్తం మనమే వాడేసుకోకూడదు. క్వశ్చన్ నెంబర్ 132 దీంట్లో ఏంటంటే ఇది మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు. అసలు ఇదే ఒక రాంగ్. ఓకే, సో అదే మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ అండ్ రూరల్ డెవలప్మెంట్ కాదు. అండ్ ఇది ఎప్పటి నుంచి అంటే ఈ బిలో పావర్టీ లైన్ వీళ్ళు ప్రకటించింది 1992 నుంచి. సో ఈ స్టేట్మెంట్ తప్పు. అండ్ వాళ్ళు కమింగ్ టు సెకండ్ స్టేట్మెంట్, ఇక్కడ టోటల్ 16 కాదు 13 మెజరబుల్ సోషో ఎకనామిక్ ఫ్యాక్టర్స్ తీసుకున్నారు. సో దీని ఆన్సర్ వచ్చేసరికి నైదర్ ఏ నార్ బి. పావర్టీ ఎస్టిమేషన్ కోసం వేసిన కమిటీలు అండి, మీ అందరికీ తెలుసు రంగరాజన్ కమిటీ అండ్ టెండూల్కర్ కమిటీ. అండ్ రంగరాజన్ కమిటీ వచ్చేసరికి 2013లో వేశారు, టెండూల్కర్ కమిటీ వచ్చేసరికి 2005లో వేశారు. అండ్ అశోక్ దల్వాయ్ కమిటీ ఇది దేని మీద వేశారంటే రైతుల ఆదాయంను 2022 కల్లా మనం రెట్టింపు చేయాలి, దాని మీద వేసిన కమిటీ అశోక్ దల్వాయ్ కమిటీ. సో ఆన్సర్ వచ్చేసరికి బి అండ్ సి మాత్రమే. 2011 సెన్సెస్ ప్రకారం మైగ్రేషన్ డేటా అడిగాడు. దీంట్లో మొత్తం ఏమని ఇచ్చాడు? 4.8 కోట్ల మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళారని ఇచ్చాడు. కానీ దీని యాక్చువల్ ఆన్సర్ ఏంటంటే 4.14 crores. ఎగ్జాక్ట్ నెంబర్ చెప్పాలంటే 4,14,22,917 మంది. సో స్టేట్మెంట్ ఏ రాంగ్. అండ్ దాదాపు 79 లక్షల మంది
మహారాష్ట్రలోకి వలస వచ్చారు. ఈ స్టేట్మెంట్ కరెక్ట్. సో ఆన్సర్ వచ్చేసరికి దీనికి మనకు బి మాత్రమే. హైవేల కోసం భూసేకరణ కోసం వచ్చిన ప్రభుత్వ పోర్టల్ వెబ్సైట్ ఏంటంటే భూమి రాశి. నీతి ఆయోగ్ వాళ్ళు ఇచ్చే దీన్ని ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అంటారు కదా. దీంట్లో 3C అప్రోచ్. ఈ 3C అప్రోచ్లో ఏమేమి ఉంటుందంటే కన్వర్జెన్స్, కాంపిటీషన్ అండ్ కొలాబరేషన్. అంటే ACD ఓన్లీ. ఫస్ట్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ ఫారెస్ట్ పాలసీ 1948లో కాదు 1952లో వచ్చింది. సో ఇది రాంగ్. రాంగ్ ఉండేది ఏంటిది? ఒకటే స్టేట్మెంట్. సో ఇది ఆన్సర్. ఏ ఇస్ ఫాల్స్, ఆర్ ఇస్ ట్రూ. సో రిమైనింగ్ మనకు తెలియకపోయినా ఆన్సర్ ఈజీగా మనం పెట్టేయచ్చు. నెక్స్ట్ థర్మల్ పొల్యూషన్. చాలామంది క్వశ్చన్కి ఏమైందంటే థర్మల్ పొల్యూషన్ అనగానే మనం కోల్కి వెళ్ళిపోయాం, కోల్ అనగానే ఎయిర్ పొల్యూషన్ అన్నాం. ఒక్కసారి ఈ ఒక్క క్వశ్చన్ మటుకు మనం సింపుల్గా తెలుగులో చూస్తే ఏముంది క్లియర్గా, ఉష్ణ కాలుష్యం అంటే వేడి అంటే వేడి వల్ల ఎక్కువ కాలుష్యం అయ్యేది నీరు. వెరీ సింపుల్. కాకపోతే మనల్ని బోల్తా కొట్టించాడు. దీంట్లో అసర్షన్ కరెక్ట్. ఎందుకు? ఈ సాంకేతిక వెనుకబాటుతనం అనేది అల్పాభివృద్ధి దేశం యొక్క లక్షణం కరెక్ట్. దీంట్లో ఇంకోటి ఏంటంటే ఎక్కువ స్థాయి మూలధనం ఉన్నా కూడా ఇవి సాంకేతిక వెనుకబాటుతనం అవుతున్నాడు. ఇది రాంగ్. సో మనకు ఆన్సర్ వచ్చేసరికి ఏ ఈజ్ ట్రూ బట్ ఆర్ ఈజ్ ఫాల్స్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ మీద క్వశ్చన్ అడిగాడు. చాలా క్వశ్చన్స్ దీని మీద రిపీట్ అయ్యాయి. యాక్చువల్లీ ఈవెన్ మనకు ఫస్ట్ పెట్టిన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా గ్రూప్ 1 ప్రిలిమ్స్ 3 times జరిగింది. 1, 2, 3 వాటిలో కూడా ఈ గోల్ ఏందని అడిగాడు. మళ్ళీ ఇక్కడ గోల్స్ అడుగుతున్నాడు. సో ఉన్న 17 goals మీరు ఖచ్చితంగా ఈచ్ అండ్ ఎవ్రీ గోల్ కూడా గుర్తుపెట్టుకోండి. ఇలా గ్రూప్లో ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు. సెకండ్ గోల్ ఏంటిది, థర్డ్ గోల్ ఏంటిది, ఫోర్త్ గోల్ ఏంటిది, ఆర్ మ్యాచ్ ద ఫాలోయింగ్. ఎందుకంటే ఇలాంటి క్వశ్చన్ ఆల్రెడీ ఒకసారి గ్రూప్ 1లో అడిగాడు. దీంట్లో ఈ 3 goals సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్, ఇది గోల్ నెంబర్ 11. క్లైమేట్ యాక్షన్ గోల్ నెంబర్ 13. లైఫ్ బిలో వాటర్ గోల్ నెంబర్ 14. ఈ 3 మాత్రమే సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో ఉన్నాయి. ఆన్సర్ BCNE ఓన్లీ. మళ్ళీ క్రోనలాజికల్ ఆర్డర్ అడిగాడు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ ఎప్పుడు వచ్చిందంటే 1961. అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ ఉమెన్ ఫ్రమ్ డొమెస్టిక్ వైలెన్స్ గృహహింస చట్టం ఎప్పుడు వచ్చిందంటే 2005. ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 2006. అండ్ పని ప్రదేశాల్లో లైంగిక వేధింపుల నివారణ చట్టం ఇది రీసెంట్గా 2013లో వచ్చింది, నిర్భయ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత. అంతకుముందే దీని మీద సుప్రీంకోర్టు గైడ్లైన్స్, విశాఖ గైడ్లైన్స్ అంటారు. సో ఆన్సర్ వచ్చేసరికి మనకు ABCD. ఈజీ క్వశ్చన్. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో టార్గెట్ ఇయర్ ఏదంటే 2030. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 2015 నుంచి 30 వరకు. మళ్ళీ యాక్ట్స్ ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అడిగాడు. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్. ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ వచ్చేసరికి 1986. వాటర్ ప్రివెన్షన్ యాక్ట్ వచ్చేసరికి 1974. అండ్ ఎయిర్ ప్రివెన్షన్ కంట్రోల్ యాక్ట్ వచ్చేసరికి 1981. వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972. ఇక్కడ HDI హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ యొక్క వాల్యూస్ గుర్తుపెట్టుకోండి, ర్యాంకింగ్ కాదు, వాల్యూస్ని అసెండింగ్ ఆర్డర్లో పెట్టమన్నాడు. 2019లో వాల్యూ ఎంత అంటే 0.645, 2021లో 0.633, 2022లో 0.644. సో మన కరెక్ట్ ఆన్సర్ వచ్చేసరికి BCA. బికాస్ అసెండింగ్ ఆర్డర్ అడిగారు. 0.633, 0.644, 0.645. క్వశ్చన్ నెంబర్ 145 వచ్చేసరికి దీంట్లో ఏంటంటే యాక్చువల్గా థర్డ్ స్టేట్మెంట్ చూడండి, 2400 క్యాలరీస్, 2100 క్యాలరీస్. బట్ ఇక్కడ అర్బన్ అండ్ రూరల్ ఇచ్చాడు, ఇది ఇంటర్చేంజ్ చేశాడు. ఇది యాక్చువల్గా రూరల్
ఇది అర్బన్. సో సి స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు చూడండి ఆన్సర్ అవుట్ అవుట్ అవుట్. ఆన్సర్ వచ్చేసరికి ఏ అండ్ బి ఓన్లీ. యాక్చువల్గా మీకు ఈ క్వశ్చన్ ఈ స్టేట్మెంట్ కూడా మీకు ఎక్కడ దొరుకుతుందంటే అప్రైజల్ ఆఫ్ బీపీఎల్ క్రైటీరియా అని ఒక రిపోర్ట్ ఉంది. దాని యొక్క 32nd రిపోర్ట్లో మనకి దొరుకుతుంది. ఏంటంటే అప్రైజల్ ఆఫ్ బీపీఎల్ క్రైటీరియా వాళ్ళ యొక్క 37 రిపోర్ట్లో మీకు ఈ స్టేట్మెంట్స్ కూడా దొరుకుతాయి. ఆ రెండు కూడా కరెక్ట్ స్టేట్మెంట్స్. ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్ని తగ్గించాలి అంటే ఏం చేయాలి? ప్రోగ్రెసివ్ ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని వాడాలి. అంటే ఎక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి ఎక్కువ ఇన్కమ్ ట్యాక్స్ వేసి తక్కువ ఆదాయం ఉన్న వాళ్ళకి తక్కువ ట్యాక్స్ వేయడం వల్ల మనం ఆదాయ అసమానతల సమస్యను సాల్వ్ చేయవచ్చు, కొంతమేరకు తగ్గించవచ్చు. న్యూ హెచ్డిఐ ఇండెక్స్, కొత్త హెచ్డిఐ ఇండెక్స్. దీన్ని ఏంటంటే అంతకుముందు హెచ్డిఐ ఇండెక్స్లో యావరేజ్ తీసుకునే వాళ్ళు 1/3 అని. బట్ న్యూ హెచ్డిఐ ఇండెక్స్లో వాళ్ళు ఏం తీసుకుంటున్నారు? జామెట్రిక్ మీన్. ఓకే, అండ్ 3 ఇండిసెస్, ఇది కరెక్టే. అండ్ ఈ న్యూ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ ఎప్పటి నుంచి వచ్చిందంటే యాక్చువల్గా ఇది 2009 నుంచే వచ్చింది. సో స్టేట్మెంట్ బి రాంగ్. ఓన్లీ ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ అ కరెక్ట్ వన్. 3 ఇండిసెస్ ఏంటి ఎవరైనా చెప్తారా? లైఫ్ ఎక్స్పెక్టెన్సీ, ఎడ్యుకేషన్ అండ్ ఇన్కమ్. 148. ఇక్కడ లారెంజ్ కర్వ్, లాఫర్ కర్వ్ గురించి అడిగాడు. ఇదేంటంటే ఫస్ట్ లారెంజ్ కర్వ్ దేని గురించి చెప్తుందంటే ఇన్కమ్ ఇన్ఈక్వాలిటీస్, ఇది కరెక్ట్. బట్ ఇక్కడ లాఫర్ వక్రరేఖ దాని గురించి చెప్పదు. ఇక్కడ పన్ను రేటుకి పన్ను ఆదాయానికి మధ్య సంబంధాన్ని సూచిస్తుంది. ఎలా ఉంటుందంటే ఈ లాఫర్ కర్వ్ ఎలా ఉంటుందంటే ఇక్కడ ఎక్స్ యాక్సిస్ మీద ట్యాక్స్ రేట్ అంటే పన్ను శాతం, ఇక్కడ ట్యాక్స్ రెవెన్యూ పన్ను నుంచి వచ్చే ఆదాయం. ఫస్ట్ మనం స్టార్టింగ్లో సపోజ్ ఇన్కమ్ ట్యాక్స్ కానీ జిఎస్టీ కానీ అలాంటివి అనుకోండి, పన్ను రేటు పెంచుతున్న కొద్దీ గవర్నమెంట్కి ఆదాయం పెరుగుతూ వెళ్తుంది. కానీ ఒక సర్టెన్ పీరియడ్ తర్వాత పన్ను రేటు కనుక మనం పెంచితే ఏమవుతుందంటే ప్రజలందరూ పన్నులు ఎగ్గొట్టడానికి ప్రిఫర్ చేస్తారు. సో దాని తర్వాత రేటు పెంచుతున్న కొద్దీ ఆదాయం తగ్గుతూ వస్తుంది. దీన్ని మనం లాఫర్ కర్వ్ అంటాం. పన్ను రేటుకి పన్ను ఆదాయానికి మధ్య ఉండే సంబంధం. మరి లారెంజ్ కర్వ్ ఏంది? లారెంజ్ కర్వ్ ఏంటంటే లారెంజ్ కర్వ్లో మీకు ఎలా చూపిస్తారంటే ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్లో క్యుములేటివ్ పాపులేషన్ జనాభాని చూపిస్తాము. అంటే 10 కోట్లు, 20% జనాభా, 30% జనాభా, అట్లా ఇక్కడ 100% జనాభా. అదే ఒక యాక్సిస్ మీద వాళ్ళ దగ్గర ఉన్న క్యుములేటివ్ ఇన్కమ్. సాధారణంగా 10% జనాభా దగ్గర 10% ఆదాయం ఉంటే 20% జనాభా దగ్గర 20% ఆదాయం ఉండి ఇలా కరెక్ట్గా 45 degrees యాంగిల్ లైన్ మనకు వస్తే దీన్ని మనం ఏమంటాం? ఈక్వాలిటీ లైన్ అంటాం. అంటే సమానం, ఆదాయ అసమానతలు లేని సమాజం అని చెప్తాం. బట్ నిజంగా అలా ఉంటుందా? ఉండదు. ఎక్కువ మంది జనాభా దగ్గర తక్కువ డబ్బులు ఉంటాయి. ఈ లాస్ట్ కొంతమంది దగ్గరే ఎక్కువ డబ్బులు ఉంటాయి. ఇలా ఎప్పుడైనా కరువు ఉంటుంది. సో దీన్ని మనం ఆదాయ అసమానతలకు కొలవడానికి వాడతాం. ఈ లారెంజ్ కర్వ్ నుంచే మనం గినీ కోఎఫిషియంట్ని కూడా డెరైవ్ చేయొచ్చు. గినీ కోఎఫిషియంట్ అంటే ఏంటంటే దీని యొక్క మ్యాథమెటికల్ ఫార్ములా తీసుకుంటారు. ఈ ఏరియాని ఏ అనుకుంటాం, ఈ ఏరియాని బి అనుకుంటాం. గినీ కోఎఫిషియంట్ ఫార్ములా ఏంది? ఏరియా ఏ బై ఏరియా ఏ ప్లస్ బి. ఇది ఎప్పుడు ఇన్ బిట్వీన్ 0 to 1 ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆదాయ అసమానతలే లేని సమాజం అనుకోండి. అంటే ఈ లైన్ ఉంది కదా, ఇలా వెళ్ళిపోతుంది. సో అప్పుడు ఏరియా ఏమవుతుంది? ఈక్వల్ టు 0. అప్పుడు గినీ కోఎఫిషియంట్ ఏమవుతుంది? ఏ ఈక్వల్ టు 0 అయితే గినీ కోఎఫిషియంట్ 0. సో గినీ కోఎఫిషియంట్ 0 అంటే ఆదాయ అసమానతలు లేని సమాజం, పూర్తి సమానత్వం. ఒకవేళ కనుక సమాజంలో కేవలం ఒక్కరి దగ్గరే మొత్తం వస్తుంది అంటే ఏమవుతుంది? బి 0 అయిపోతుంది. ఇలా వచ్చేస్తుంది లైన్. అంటే ఏ బై ఏ.
క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. అంటే ఒకవేళ గిని కోఎఫిషియంట్ 1 ఉంటుంది, కంప్లీట్గా ఆదాయ అసమానతలు ఉన్నాయి. మొత్తం సమాజంలోని ఆస్తి మొత్తం ఒక్కరి దగ్గరనే ఉంది. ఇది మోస్ట్ డిఫికల్ట్ క్వశ్చన్. ఇది హ్యూమన్ డెవలప్మెంట్ రిపోర్ట్స్ ఇచ్చి వాటి యొక్క థీమ్స్ అడిగాడు. చాలా కష్టమైన క్వశ్చన్ ఇది. ఓకే, దీని ఆన్సర్ వచ్చేసరికి A4 2011 దాని థీమ్ సస్టైనబుల్ అండ్ ఈక్విటీ, అండ్ B2 C1 D3 2015 వర్క్ ఫర్ హ్యూమన్ డెవలప్మెంట్. లాస్ట్ క్వశ్చన్ ఇది చూడండి. ఫస్ట్ దీంట్లో ఇక్కడ చిన్న కంటిన్యూస్ ఇంక్రీజ్ ఇన్ రియల్ నేషనల్ ఇన్కమ్ ఇన్ ద షార్ట్ కాదు లాంగ్ పీరియడ్. ఖచ్చితంగా నేషనల్ ఇన్కమ్ లాంగ్ పీరియడ్లో ఇంక్రీజ్ అయితేనే దిస్ ద ఎసెన్షియల్ కండిషన్ ఫర్ యాక్సిలరేటింగ్ ఎకనామిక్ డెవలప్మెంట్. సో ఈ స్టేట్మెంట్ తప్పు అన్నిట్లో. సో సి స్టేట్మెంట్ని తీసేస్తే మనకు మిగిలేది ఒకట A and B ఓన్లీ. దిస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో దీంతో మనం సెక్షన్ 3 ఫినిష్ చేసాం. అండ్ నేను రేపు మార్నింగ్ లోపల మనకు తెలంగాణ ఎకనామిక్ కూడా నేను అప్లోడ్ చేస్తాను. అండ్ ఆఫ్టర్ దట్ మనం అసలు కట్ ఆఫ్ ఎంత ఉంటుంది, పేపర్ ఎలా వచ్చింది, ఈచ్ అండ్ ఎవ్రీ సెక్షన్ ఎవ్రీ పేపర్లో అండ్ ఎవ్రీ సెక్షన్లో ఎలా స్కోర్స్ వస్తాయి, లైక్ హిస్టరీలో ఎంత స్కోర్ చేయొచ్చు, పాలిటీలో ఎంత స్కోర్ చేయొచ్చు, సొసైటీలో ఎంత చేయొచ్చు, ఇండియన్ ఎకనామీలో ఎంత, తెలంగాణ ఎకనామీలో ఎంత, డెవలప్మెంట్లో ఎంత. బయట మీరు కట్ ఆఫ్ మార్క్స్ చూసి కొంతమంది 310 ఉంటుంది, 320 ఉంటుందని చెప్తున్నారు, కొంతమంది 300+ అని చెప్తున్నారు. వాటిని చూసి మీరేం కంగారు పడకండి. కట్ ఆఫ్ ఎంత ఉంటుందో నేను కరెక్ట్గా మీకు చెప్తాను. ఎందుకంటే రియల్ ఎక్స్పీరియన్స్ తోటి ఎలా క్వశ్చన్స్ చేస్తారు, ఎన్ని బౌన్సర్స్ ఉన్నాయి, అవన్నీ అనలైజ్ చేసి మీకు కట్ ఆఫ్ వీడియో నేను పెడతాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.